హాయ్ అండి, నమస్తే. పోరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే కొన్ని మొక్కలు పెట్టుకుందాం అండి. నేను నర్సరీ మేళా నుంచి కొన్ని మొక్కలు తెప్పించాను. నర్సరీ మేళా స్టార్ట్ అయినప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. నేను నర్సరీ మేళాకి వెళ్ళలేకపోయాను. నేను కొన్ని మొక్కలు అయితే లాస్ట్ డే దొరికినాయి, కొన్ని తెప్పించాను. వాటిని ఈరోజు పాటింగ్ చేసుకుందాము. టబ్స్లో నేను పెడతాను. చూడండి ఇక్కడ ఒకసారి. ఇవి చూడండి కాకర మొక్కలు అన్నమాట. కాకర చెట్లు ఎండిపోయినాయి మనవి, అందుకని నేను ఒక 4-5 మొక్కలు తెప్పించాను. మనకి టమాటా మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయండి, కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్లో. అయినప్పటికీ ఇవి కూడా కొన్ని తెచ్చారు, ఒక 5-6 మొక్కలు తెచ్చారు. కాకర అండి, ఇవన్నీ మాత్రం కాకర. అలాగే ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కూడా ఇవి సన్నగా పొడవుగా ఉంటాయంట. వంగ నా దగ్గర రౌండ్ వంగ లేదండి, పొడవు వంగ ఉంది, అలాగే ముళ్ళ వంగ ఉంది. నేను ఇది నల్లది రౌండ్ వంగ తెప్పించుకున్నాను. వీటన్నిటిని కూడా ఇప్పుడు పాటింగ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ టబ్ని చూడండి ఒకసారి. నేను సాయిల్ రెడీగా పెట్టేసుకున్నాను. ఇందులో మట్టి, మనం కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్, కోకోపిట్, ఈ 3 కూడా ఈక్వల్ రేషియోస్లో 3 భాగాలుగా చేసి ఈ మట్టిని బాగా మిక్స్ చేశాను. ఇంత పెద్ద టబ్లోకి తీసుకున్నాను, ఎందుకంటే దీనిలో 2 కాకర మొక్కలు పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ కొంచెం ఇలా మట్టి తీసేసి ఇక్కడ ఒకటి పెట్టేసుకుందాం. లాస్ట్ అన్నిటికి కలిపి ఒకేసారి వాటరింగ్ చేస్తానండి. కొంచెం డిస్టెన్స్లో ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. 2 పడతాయండి ఇందులో, ఎందుకంటే చాలా పెద్ద టబ్బు కాబట్టి 2 పెట్టేసుకోవచ్చు. ఇట్లా ప్రెస్ చేసేసి మట్టి సైడ్ రైట్. నేను ఇక్కడ ఎందుకు పెట్టానంటే చక్కగా దీనికి పాకించేసేయచ్చు అనమాట. పైన పందిరికి పాకించవచ్చు. కొంచెం సపోర్ట్ ఇచ్చేయాలి. ఒక 3-4 రోజుల తర్వాత వీటికి తాళ్ళు కట్టి పైకి పందిరికి పాకిద్దాం. ఇక్కడ చూడండి, ఇది కూడా పెద్ద టబ్బే, 100 రూపీస్ టబ్ అనమాట. దీనిలో కూడా అంతేనండి. 2 కాకర పెట్టేస్తున్నాను, ఎందుకంటే పెద్ద టబ్బులు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. కొంచెం డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ ఇంకోటి పెట్టేసుకోవచ్చు. సాయిల్ అయితే ఎంత బాగుందో చూడండి. మనం 3 కలిపాం కదా, ఈజీగా మనం చేయి పెట్టగానే మట్టి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. గట్టిగా లేకుండా ఉండాలి. ఎప్పుడు కూడా మట్టి అనేది లూజ్గా ఉండాలన్నమాట. సాయిల్ లూజ్గా ఉంటే వేర్లు తొందరగా లోపలికి వెళ్తాయి. మనం వాటర్ చేసినప్పుడు కూడా దానికి ఎంత వాటర్ కావాలో అంత తీసుకుని కింద హోల్స్లోంచి ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మొక్క చక్కగా పెరుగుతుంది, మంచిగా ఈల్డ్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, రెండోది కొంచెం డిస్టెన్స్లో 2వ మొక్క పెట్టేస్తున్నాను. పెట్టి మట్టిలా తెసి వాటరింగ్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఈ టబ్ అయితే మాత్రం ఆల్రెడీ మనం కాకరపాదులు పెట్టిన టబ్బే అనమాట. కాకరపాదు ఎండిపోయింది, నేను తీసేసాను. అయితే ఈ టబ్లో నేను ఏం కలిపానంటే కంపోస్ట్ ఒకటే కలిపాను. మనం ప్రిపేర్ చేసుకున్న కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ మాత్రమే ఇందులో మిక్స్ చేశాను. ఇప్పుడు కొంచెం ఒక 5-6 దోసెలు, ఇంత 5-6 దోసెలు మిక్స్ చేశాను. అప్పుడు చక్కగా మళ్ళీ ఈ మట్టి అంతా కూడా బాగా కంపోస్ట్ కలపడం వలన చాలా శక్తిగా మొక్క అనేది పెరుగుతుంది అనమాట. మనం కంపోస్ట్ యాడ్ చేసాం కాబట్టి ఈ మట్టికి ఒక బలం వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా 2 కాకర చెట్లు ఉన్నాయి కాబట్టి మొక్కలు పెట్టేస్తున్నాను. కొంచెం దూరంగా పెట్టేసానండి. 2 చూద్దాం, ఈసారి 2 పెట్టాను. పెద్ద టబ్బు కాబట్టి 2 పెట్టాను. నేను కొంచెం చిన్న టబ్బులో ఒక్కోటి పెట్టాను ఇంతకుముందు. ఇప్పుడు మాత్రం 2 పెట్టాను. ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ టబ్లో మనం ఇప్పుడు వంగ పెడదాము. రౌండ్ వంగ ఇది ఒకటే పెడదామండి. ఒక టబ్బుకి వచ్చి ఒకటే పెడదాము, ఎందుకంటే చాలా బాగా పెరుగుతుంది కదా వంగ చెట్టు అనేది. తర్వాత వాటరింగ్ చేసేద్దాం. ఈ టబ్లో కూడా వంగే పెడుతున్నానండి. వంగ మాత్రం 2 పెడుతున్నాను ఇందులో, ఎందుకంటే కొంచెం ఇది డెలికేట్గా ఉంది. ఒకటి ఉన్నా ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా, అలా అని చెప్పి 2 పెట్టాను. చూద్దాం ఎలా వస్తాయో.
హెల్తీగా ఉన్నది ఒకటే ఉంది, ఒకటి కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది. అందుకే 2 మొక్కలు పెడితే ఏదో ఒకటి మంచిగా పెరుగుతుందనమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా చిన్న సైజ్ టబ్ అనమాట, కానీ లోతు ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాటిల్లో పచ్చిమిర్చి, టమాటా అలాంటివి పెట్టుకుంటే బాగా వస్తాయి అనమాట. నేను ఇందులో అయితే పచ్చిమిర్చి పెడుతున్నాను, చెప్పాను కదా ఈక్వల్ క్వాంటిటీస్లో కలిపాను. ఇది ఎండిన పశువుల ఎరువండి, ఇది పేడ బాగా ఎండిన తర్వాత ఇలా ఉంది చూడండి. ఇది వేసి కలిపాను అనమాట. ఇందులో నేను కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ కాకుండా ఈ ఎండిన పేడ కూడా దొరికితే ఇది కూడా వేసి కలిపాను. దీనిలో ఇప్పుడు మనం పచ్చిమిర్చి మొక్క పెట్టుకుందాం. ఒక్క టబ్కి ఒక్కటే పెట్టుకుందామండి, ఎందుకంటే చక్కగా మంచిగా పెరుగుతుంది అనమాట అప్పుడు చెట్టు. ఈ టబ్బు కూడా అంతేనండి, సేమ్ నేను మాగిన పశువుల ఎరువు అనమాట. ఇది కూడా వేసాను, మట్టిలో ఈ ఎరువు వేసాను, కంపోస్ట్ కాకుండా పశువుల పేడ వేసాను అనమాట. దీనిలో కూడా పచ్చిమిర్చి పెడతాం. మనము పశువుల పేడ తెప్పించి ఎండలో పెట్టేసేయాలండి. 1 నెల పాటు బాగా ఇట్లా డ్రై అయిపోవాలన్నమాట. ఇలా అయిపోవాలి చూడండి, ఇది అదే ఇట్లా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మనం ఈ మట్టిలో మిక్స్ చేసుకుని పాటింగ్ మిక్స్ చేసుకుంటే మొక్కలు అయితే చాలా బాగా వస్తాయి. అలాగే పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది అయితే అయిపోయింది. ఇంకా 2-3 పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయి, వేరే దగ్గర పెట్టేద్దాం. ఈ సైజ్ టబ్బులు కూడా ఒక్కటే పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి మొక్క ఇంకోటి పెట్టేస్తున్నాను. అయితే అందరూ కూడా కామెంట్ బాక్స్లో చాలామంది అడిగారు నన్ను, పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలో చూపించండి అని. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ నేను పోరంకిస్ కిచెన్లో చాలా గార్డెనింగ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి. చాలా వీడియోస్ ఉన్నాయి. పోరంకిస్ కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో చూడండి చాలా గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి. నేను చాలా వీడియోస్లో నేను పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలనేది చూపించాను. స్టార్టింగ్లో కొత్తిమీరకి ఎలా కలుపుకోవాలి, అలాగే ఇలా టమాటో మొక్కలకి ఎలా కలుపుకోవాలి అనేది అందులో కూడా చూడండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ గ్రో బ్యాగ్లో ఇంతకుముందు తోటకూర ఉండేది, ఖాళీ అయిపోయిందండి. తోటకూర అంతా మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం. చక్కగా 7-8 సార్లు మనం పప్పులో వేసుకున్నాం, కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ గ్రో బ్యాగ్లో ఇప్పుడు నేను చుక్కకూర వేస్తున్నానండి. చుక్కకూర నేను ఇంతవరకు వేయలేదు. తోటకూర, పాలకూర, బచ్చల కూర అన్నీ వేసాను, కానీ చుక్కకూర వేయలేదు. చూడండి, ఇది కూడా నేను నర్సరీ మేళా నుంచే తెప్పించాను అనమాట. అయితే ఇలా చల్లేయాలని చెప్పారు, చల్లేస్తున్నాను. చూద్దామండి ఎలా వస్తుందో. చుక్కకూర వస్తే మాత్రం చాలా రోజులు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూసారా, 10 రూపీస్కి ఈ క్వాంటిటీలో ఇచ్చారనమాట వాళ్ళు. దీనిపైన మట్టి చల్లేస్తున్నాను నేను. మట్టి చల్లేసి వాటరింగ్ చేసేసుకోవడమే. ఇలా ఇలా చక్కగా పైన ఒక పొర వేసుకుని వాటరింగ్ చేసేసుకోవటమేనండి. చూద్దాం, నేను ఫస్ట్ టైం చుక్కకూర వేయడం అయితే. పాలకూర, మెంతికూర ఇవన్నీ ఆకుకూరలన్నీ వేస్తున్నాను, కానీ చుక్కకూర అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను నేను. ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ గ్రో బ్యాగ్లో మనం తోటకూర చల్లుకుందాము. తెల్ల తోటకూర గింజలండి, పెరుగు తోటకూర అంటారు కదా. ఈ క్వాంటిటీలో సరిపోతాయి. తిక్కుగా వచ్చేస్తుందండి ఎక్కువ వేస్తే. ఇది ఒక ఎక్స్పీరియన్స్. నేను బాగా కొంచెం ఇన్ని తీసుకుని వేసినా కూడా చాలా తిక్కుగా వస్తుంది. దీనిపైన మట్టి చల్లేద్దాం. ఇలా కొంచెం మట్టి చల్లి వాటరింగ్ వేసేస్తే సరిపోతుంది. 5 నుంచి 6 రోజుల్లోపు చక్కగా మొలకలు వచ్చేస్తాయండి తోటకూర మాత్రం. చుక్కకూరే మనం ఫస్ట్ టైం వేసాం కాబట్టి చూద్దాం ఎలా వస్తుందనేది. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పానండి, ఆకుకూరలకు వాటరింగ్ చేసేటప్పుడు ఇలాంటి క్యాన్ ఉంటే బెస్ట్. ఇలాంటి క్యాన్ లేకపోయినా పర్వాలేదు. థమ్స్ అప్, స్ప్రైట్ ఇలా 2 లీటర్స్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ క్యాప్కి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. కాల్చి హోల్స్ పెట్టుకుంటే కూడా ఇలాగే దారలాగా వాటర్ పడతాయి. ఆకుకూరలు మాత్రం పాడవకుండా ఉంటాయి.
అలాగే నేను చూడండి దీనికి ఉన్న జాలి తీసేసాను అనమాట. ఆ హోల్స్ జాలి తీసేసి కాకర మొక్కలకి, అలాగే మనం ఇప్పుడు పెట్టుకున్న పచ్చిమిర్చి మొక్కలకి వీటన్నిటికీ వాటర్ చేస్తున్నాను చూడండి. ఇలా చేసుకోవచ్చు, లేదా మగ్గుతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొక్కలు అనేవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఒక హాఫ్ మగ్ అంత వాటర్ 2 పూట్ల ఇస్తూ ఉండాలి. పెరిగే మొక్కలకు మాత్రం 2 పూట్ల వాటర్ చేయాలండి. అప్పుడే చక్కగా పెరుగుతాయి అన్నమాట. కొంచెం మొక్కలు బాగా పెరిగిన తర్వాత టబ్బు ఫిల్ అయ్యే వరకు వాటర్ పడతాం కాబట్టి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. సరే కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే. నేను తెచ్చిన మొక్కలన్నీ కూడా పెట్టి చూపించాను కదా. వీటిని ఇంకా మళ్ళీ మనం మంచిగా పెంచుకుందాం. ఇంకా అలాగే ఆకుకూరలు కూడా వేసాను కదా. ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా పోరంకిస్ గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.